సుధాకరణ నాయకత్వం, సుధాకరణ నాయకత్వం, సుధాకరణ నాయకత్వం. ఈరోజు నిన్నటి దినం అసెంబ్లీలో గత 30 సంవత్సరాల ఉద్యమం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ పైన తీర్మానం చేయడం జరిగింది. ఈ వర్గీకరణ అంశము యావత్తు దేశంలోనే అమరులు అయినటువంటి మాదిగ బిడ్డలకే అంకితమని నేను ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్గీకరణ అంశము ఎవరికి ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. ఎందుకంటే మా సోదరులు కొంతమంది మాత్రమే బాధపడుతున్నారు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది న్యాయమే జరిగింది. మా సోదరులకు 7.5 ఇచ్చినారు, మాకు 6.5 ఇచ్చినారు, ఒకరికి 1% ఇచ్చినారు. ఇక్కడ ఎవరికే కానీ అన్యాయం జరగలేదు. జనాభా ప్రతిపాదన కిందనే అందరికీ సమాన వాటా ఇచ్చినారు. మేము మా సోదరుల పైన విజయం సాధించినామని మాత్రం మేము అనుకోవడం లేదు. ఎందుకంటే మా హక్కులు మేము సాధించుకున్నాం, అంతవరకే. ఎవరి సొత్తు మేము తీసుకోలేదు. ఈ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ వల్ల ప్రతి ఒక్క కులము ఎవరికి అన్యాయం జరుపుకోకుండా న్యాయమే జరుగుతుంది. రాబో ఉద్యోగాలలో చదువుకున్న ప్రతి ఒక్కరికి దళితులకు ఉద్యోగాలు వస్తాయి, అందరూ బాగుపడతారు. ఎవరు వాటా వారు తీసుకోవడం వల్ల గ్రామాల్లో గిరిజనులు ఎక్కడైతే అడవులలో నివసించే వాళ్ళకు కూడా వారి వాటా వాళ్ళకు అట్లనే ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది. ఈ వర్గీకరణకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు. వర్గాలు ఎన్నైనా కానీ ఈ వర్గాలు ఎన్ని రూపాలు తలుచుకుని అందరూ వర్గీకరణ కోసమే పోరాటం చేసి సాధించుకున్నారు. కాబట్టి మరి ఒక్కోసారి సుప్రీంకోర్టు నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.